ఈవీఎం ధ్వంసం మరో 3 కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జరగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండలంలోని పాల్వాయ్ గేట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో ఆనాటి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే శాసనసభలో సిట్టింగ్ సభ్యుడు ఉద్దేశపూర్వకంగా ఈవీఎం ధ్వంసం చేయడం నేరపూరిత చర్యగా మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య ప్రక్రియపై జరిగిన ఘోరమైన దాడిగా పరిగణించింది. ఈ సంఘటనను భారత ఎన్నికల సంఘం ఈసీఐ చాలా తీవ్రంగా పరిగణించింది. వీడియో ఫుటేజ్లను పరిశీలించిన తదుపరి ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేయాలని మే 21న ఈసీఐ ఆదేశించింది. ఇక తాజాగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో వాదనలు విన్న న్యాయమూర్తి ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టి దాడి చేసిన 4 కేసుల్లో విచారణ చేపట్టారు. ఇందులో 2 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. మరో 2 కేసుల్లో న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధించారు. ఈవీఎం ధ్వంసం మరో 3 కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జరగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండలంలోని పాల్వాయ్ గేట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో ఆనాటి సిట్టింగ్ ఎమ్మెల్యే పి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే శాసనసభలో సిట్టింగ్ సభ్యుడు ఉద్దేశపూర్వకంగా ఈవీఎం ధ్వంసం చేయడం నేరపూరిత చర్యగా మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య ప్రక్రియపై జరిగిన ఘోరమైన దాడిగా పరిగణించింది. ఈ సంఘటన భారత ఎన్నికల సంఘం ఈసీఐ చాలా తీవ్రంగా పరిగణించింది. వీడియో ఫుటేజ్లను పరిశీలించిన తదుపరి ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేయాలని మే 21న ఈసీఐ ఆదేశించింది. ఇక తాజాగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో వాదనలు విన్న న్యాయమూర్తి ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టి దాడి చేసిన 4 కేసుల్లో విచారణ చేపట్టి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సువర్ణబాబు ఫోన్ లైన్లో అందిస్తారు. సువర్ణబాబు. ప్రియాంక టీడీపీ ఏజెంట్ పై దాడి చేసిన ఈవీఎం కేసులో బెయిల్ అయితే రాలేదు. సిఐ నారాయణ స్వామిపై దాడి చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రెండింటి కేసు అయితే మాత్రం బెయిల్ రాలేదు. అయితే ఈవీఎం మిషన్ ధ్వంసం చేసిన వాటికను ఇంకొకటి కేసు మరొక కేసు రెండింటికి అయితే బెయిల్ అయితే వచ్చింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసిన మాచర్లత అందించిన నేపథ్యంలో సబ్ జైలుకి పంపించడం అయితే జరిగింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అటు పిన్నెల అరెస్టుతో మాచర్ల తెలుగుదేశం నేతలు బాణాసంచా కాల్చడం సంబరాలు చేసుకుంటున్నారు. కోర్టు వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న తెలుగుదేశం కార్యక్రమాలపై పిన్నెల రామకృష్ణారెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. పిన్నెల రామకృష్ణారెడ్డి పోలీసు వాహనం నుంచి ఈ కోర్టుకు తరలిస్తున్న ఆ తరుణంలో ఆయనకు ఎదురుగా నిలిచిన ఓ తెలుగుదేశం కార్యకర్తపై పిన్నెల రామకృష్ణారెడ్డి పిడిగుద్దులు గుద్ది కడుపుతో చేతిలో గట్టిగా గుద్దడం అయితే జరిగింది. విధ్వంసానికి పాల్పడడం కానీ అడ్డుకోపోయిన సిఐపై దాడి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలీసు సందర్భంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల రామకృష్ణారెడ్డి పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలో వెళ్లి ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పిన్నెల రామకృష్ణారెడ్డి
హెడ్ బెయిల్ నియంత్రించడంతో జైలుకు తరలించడం అయితే జరిగింది ప్రియాంక. రైట్ సోన్ బాబు, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర మంత్రి